హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ వివాదంపై ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను ఒత్తిడికి గురి చేయడమే కాకుండా ఎక్కువ టికెట్లు కూడా డిమాండ్ చేశారని ఆరోపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్ఆర్హెచ్ నుంచి హెచ్సిఏకు ఎన్ని టికెట్లు వెళ్లాయి, కాంప్లిమెంటరీ టికెట్లన్నీ, వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారా అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు విజిలెన్స్ అధికారులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాము. స్టేడియం దగ్గర మా కరెస్పాండెంట్ కిరణ్ ఉన్నారు. కిరణ్, హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ వివాదంపై ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ రఫీ, ఎస్ఆర్హెచ్ అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం అనేది తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కూడా హెచ్సిఏ పైన తీవ్ర విమర్శలు చేసింది. తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు, టికెట్స్ కూడా డిమాండ్ చేయడంతో పాటుగా మేమంతా కూడా తీవ్ర ఒత్తిడిలో అవుతున్నాం, వీలైతే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళి మేము ఫ్రాంచైజ్ తీసుకుంటామన్న ఒక డిమాండ్ ఏదైతే ఉంటుందో, ఆరోపణ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ ద్వారా కూడా సంకేతాన్ని ఇచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ అధికారులను నియమించింది విచారణ చేపట్టమని. సో గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఈ టికెట్ల వ్యవహారం తారాస్థాయి చేరుకునే క్రమంలో విజిలెన్స్ అధికారులు అయితే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికి మనము హైదరాబాద్ క్రికెట్ ఉప్పల్ స్టేడియం ఎక్కడైతుందో గేట్ నెంబర్ 2 వద్ద ఉన్నాము. ఈరోజు విజిలెన్స్ అధికారులు హెచ్సిఏకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్తో పాటుగా అఫెక్స్ కౌన్సిల్ అలాగే సెక్రటరీని రీసెంట్గా కూడా వారిని విచారించారు, తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో ఈరోజు మరోసారి కూడా విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంలో రావడం అలాగే వారిని విచారించడం అనేది జరుగుతోంది. మనం విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ అయితే కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎన్ని టికెట్లు వెళ్ళాయి, అలాగే కాంప్లిమెంటరీ టికెట్స్ ఎన్ని, వాటికి ఏదైనా బ్లాక్లో విక్రయిస్తున్నారనేది మాత్రం ప్రధాన ఆరోపణ. కాబట్టి వీటికి సంబంధించి కూడా తెరపైకి వివాదం రావడంతో ఎస్ఆర్హెచ్ మధ్య అలాగే హెచ్సిఏకి సంబంధించిన ఇరు వర్గాలకు సంబంధించిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. గతంలో కూడా ఉప్పల్ స్టేడియంలో వీరు ఎస్ఆర్హెచ్తో పాటుగా హెచ్సిఏకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారంతా కూడా భేటీ అయ్యారు. గతంలో కూడా వివాదం కూడా సద్దుమందింది అని చెప్పి వారు సంకేతాన్ని ఇచ్చారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్కి ఆదేశించిన క్రమంలో ఈరోజు మరోసారి కూడా ఉప్పల్ స్టేడియంకి విజిలెన్స్ అధికారులు వచ్చారు. ప్రస్తుతం అయితే ఎస్ఆర్హెచ్ సంబంధించిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన సెక్రటరీ కావచ్చు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అందుబాటులో ఉంటారో వారందరి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అలాగే ఎక్కడ అవకతవకలు జరిగాయి, అలాగే ఎన్ని టికెట్ల వరకు ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి హెచ్సిఏకి అందుబాటులోకి వచ్చాయి, అలాగే బాక్స్కి సంబంధించిన కాంప్లిమెంటరీ టికెట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏవైనా టికెట్లు పారదర్శకంగా కాకుండా బ్లాక్ మార్కెట్లోకి ఎవరైనా విక్రయిస్తున్నారా అనేది పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతుంది. కాబట్టి ఈ విచారణ చేసిన తర్వాత పూర్తి నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతుంది. సో హైదరాబాద్ క్రికెట్కి సంబంధించి కావచ్చు, అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఆదేశించింది పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టమని. సో ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారులు అయితే ఉప్పల్ స్టేడియంలో విచారణ చేపడుతున్నారు. రఫీ.